Let's get going. Now let's put some fire in this rocket. నాసా వ్యోమగాములు సునీత విలియమ్స్, బారీ బుచ్ విల్మోర్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి 2025 మార్చి 19న సురక్షితంగా భూమికి తిరిగి వచ్చారు. వీరిద్దరూ 286 రోజులు స్పేస్ స్టేషన్లో గడిపారు. 2024 జూన్ 5న 8 రోజుల మిషన్ కోసం వెళ్లి అంతరిక్ష నౌకలో లోపాలు తలెత్తడంతో అక్కడే చిక్కుకుపోయారు. చివరకు స్పేస్ ఎక్స్ డ్రాగన్ ఫ్రీడమ్ క్యాప్సూల్లో భూమికి తిరిగి వచ్చారు. ప్రస్తుతం ఇద్దరు పునరావాసంలో ఉన్నారు. అయితే అంతరిక్షంలో ఎక్కువ సమయం ఉండడంతో సునీత విలియమ్స్ ఆరోగ్యం, రూపంపై ఎలాంటి ప్రభావం ఉండవచ్చు అనేది తెలుసుకునేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారు. అంతరిక్షంలో ఉంటే వయసు వేగంగా పెరుగుతుందా, వృద్ధాప్యం త్వరగా వస్తుందా అని ప్రశ్నిస్తున్నారు. వీటికి నాసా ఏం సమాధానం చెప్తుందో చూద్దాం. గురుత్వాకర్షణ శక్తి లేని ప్రదేశంలో నివసించడం మానవ శరీరాన్ని పెద్ద ఎత్తున ప్రభావితం చేస్తుంది. అందుకే సునీత విలియమ్స్ తిరిగి వచ్చిన తర్వాత ఆమె ఫోటోల్లో మార్పులు కనిపిస్తున్నాయి. కుచించుకుపోయిన గడ్డం, మరిన్ని ముడతలు, వృద్ధాప్య సంకేతాలు గమనించవచ్చు. ఈ మార్పులు చాలామందిని ఆశ్చర్యపరిచాయి. అయితే అంతరిక్షంలో ఎక్కువ కాలం గడిపే వ్యోమగాములకు ఇవి సాధారణమేనని నిపుణులు అంటున్నారు. అంతరిక్షంలో శరీర ద్రవాలు తలవైపు పైకి కదులుతాయి, ముఖం ఉబ్బిపోతుంది. వ్యోమగాములు భూమికి తిరిగి వచ్చినప్పుడు ద్రవాలు తిరిగి స్థిరపడతాయి. దీనివల్ల చర్మం వదులుగా ముడతలు పడినట్లు కనిపిస్తుంది. కండరాల బలహీనత. గురుత్వాకర్షణ లేకుండా కండరాలు అంత కష్టపడి పని చేయాల్సిన అవసరం లేదు. దీనివల్ల అవి బలహీనపడతాయి. ముఖంలోని కండరాలు కూడా వదులుగా మారడంతో ముఖం కుచించుకుపోయినట్లు కనిపిస్తుంది. అంతరిక్షంలో రేడియేషన్ ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మాన్ని దృఢంగా ఉంచే ప్రోటీన్ కొల్లేజాన్ను దెబ్బతీస్తుంది. చర్మం భూమి మీద కంటే వేగంగా పల్చగా మారుతుంది, ముడతలు పడుతుంది. అంతరిక్షం వృద్ధాప్య సంకేతాలను వేగవంతం చేయగలదని నాసా అధ్యయనాలు సూచిస్తున్నాయి. కాస్మిక్ రేడియేషన్, మైక్రోగ్రావిటీ శరీర కణాలను ఒత్తిడికి గురి చేస్తాయి. దీంతో DNA దెబ్బతింటుంది. సెల్యులార్ లెవెల్లో వేగంగా వృద్ధాప్యం వస్తుంది. టెలోమియర్లు మన DNAను రక్షిస్తాయి, కానీ అవి అంతరిక్షంలో వేగంగా కుచించుకుపోతాయి. రేడియేషన్ తక్కువ గురుత్వాకర్షణ చర్మం స్థితిస్థాపకతను కోల్పోయేలా చేస్తుంది, పొడిగా ముడతలు పడేలా చేస్తుంది. బలహీనమైన ఎముకలు. వ్యోమగాములు ఎముక ద్రవ్యరాశిని నెలకు 1% వరకు కోల్పోతారు. బోలు ఎముకల వ్యాధి ఉన్న వృద్ధుల మాదిరిగానే మార్పులు కనిపిస్తాయి. అంటే సునీత విలియమ్స్ వయసు సంవత్సరాల్లో పెరగదు, కానీ ఆమె శరీరం భూమిపై కంటే వేగంగా వృద్ధాప్య లక్షణాలు కనిపిస్తాయి. ఇతర వ్యోమగాముల పరిస్థితి కూడా ఇదే. 235 రోజులు అంతరిక్షంలో గడిపిన క్రూ 8 టీం కూడా తిరిగి వచ్చిన తర్వాత ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంది. ఈ సమస్యలను అధిగమించేందుకు సుదీర్ఘ మిషన్ల తర్వాత వైద్య పరీక్షలు అవసరమని నాసా చెబుతోంది. విలియమ్స్, విల్మోర్ ఇప్పుడు నిపుణుల పర్యవేక్షణలో ఉన్నారని పేర్కొంది.